యోగా ప్రపంచానికి భారతదేశం సంబంధించిన ఒక వరమని ప్రముఖ యోగా గురువు పతంజలి యోగా శిక్షణ కేంద్రం నిర్వాహకుడు పతంజలి శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ వర్గాల ప్రజల్లో యోగాపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒంగోలులోని జిల్లా కారాగారంలోని ఖైదీలకు యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. కారాగారంలో ఖైదీలకు నిర్వహిస్తున్న యోగా శిక్షణను దూరదర్శన్ పరిశీలించింది. ఖైదీలకు సూర్య నమస్కారాలు, ప్రోటోకాల్ ఆసనాలను సాధన చేయించారు. కారాగారంలోని దాదాపు 110 మంది ఖైదీలు, జైలు సూపరింటెండెంట్ పోచా వరుణారెడ్డి, జైలర్ రమేష్ సిబ్బంది కూడా యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ఖైదీలలో మానసిక పరివర్తనకు, వారి ఆరోగ్యానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. మేము అడగగానే వారు ఓకే చెప్పారు. సో దాదాపు 4 రోజుల నుంచి మేము యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. ఖైదీల్లో ఎంతో ఉత్సాహంగా వాళ్ళు చాలా మార్పును గమనించడం జరిగింది. పతంజలి శ్రీనివాస్ గారిచే మాకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ జైల్లో ఇలాంటి తరగతులు నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ 4 రోజుల్లో గమనించింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఖైదీలు చాలా డిసిప్లైన్గా, చాలా చక్కటి శిక్షణ కనపరిచారు. మార్పు కనపడింది. ప్రపంచ యోగా దినోత్సవం 2015 నుంచి గౌరవ ప్రధాని మనకు అందించిన ఒక అద్భుతమైన విన్యాసం. ప్రపంచం మొత్తం 172 దేశాలన్నీ కూడా పాటిస్తున్న అద్భుతమైన ఈ కార్యక్రమం మన భారతీయ సంస్కృతిలోనిది భాగమైనది. అయితే ఈ సంవత్సరం ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఒంగోలు జైలు సూపరింటెండెంట్ గౌరవ శ్రీ